కొంతమందికి ఏంటంటే రుద్రాక్ష వేసుకొని ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చేసరికి మరి తీసేయాలా, దానికి అంటు కడుతుంది కదా అంటే కొంత తెలుస్తుంది ఆడవాళ్ళకి. అంటే ఈ వచ్చేటువంటి కొన్ని సందర్భాలు తెలిసిపోతాయి, 2 రోజుల ముందు తెలుస్తుంటుంది. కడుపు నొప్పి లేవడము, హెడేక్గా ఉండడము, చికాగ్గా ఉండడము అంటే ఆ శరీరం తెలుస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఆ 2 రోజుల ముందే మీరు తీసేసి జాగ్రత్త పెట్టుకుంటే సరిపోద్దిగా. ఒకవేళ పొరపాటున వచ్చినా దాన్ని ఆవు పాలతో, గోమూత్రంతో, గోక్షీరంతో, మంచినీళ్ళతో శుద్ధి చేసి పసుపునితో కడిగేసి మళ్ళీ మనం 5 రోజుల తర్వాత ధరించవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అది గుర్తుపెట్టు. గురుగారు, చాలా మంది ఒకసారి ఏదైనా రుద్రాక్షలు కానీ ఒకసారి కట్టి మళ్ళీ తీసేసామంటే దాని పవర్ పోతుంది అని అనుకుంటుంటారు. అది నమ్మొచ్చా? ఎందుకు పోతుంది? మనకి ఇప్పుడు మనం శుభ్రంగా భోజనం చేస్తున్నాం అంటే తప్పుగా ఉండదు. శుభ్రంగా భోజనం చేస్తున్నాం, మల విసర్జనకి వెళ్తున్నాం అంటే మళ్ళీ మనకి ఆకలి అయ్యట్లేదా? మళ్ళీ మనకు కొత్త అన్నం శక్తి రావట్లేదా? కానీ అలాగే రుద్రాక్ష తీసిన విషయం మేము ఉన్నాం, రాత్రిపూట రుద్రాక్ష మా మెళ్ళలో ఉండదు, పొద్దుట మొత్తం ఉంటుంది. రాత్రిపూట తప్పకుండా మేము పక్కకు పెట్టేసి మేము శుభ్రంగా నిద్రపోతాం. మరి పొద్దున మా శక్తి పోయి పొద్దున వస్తుందా మరి? కాబట్టి ఇదంతా కూడా అపోహలు మాత్రమే, అటువంటిది ఏం లేదు. శుభ్రంగా దాన్ని మనం పక్కన పెట్టుకొని మర్నాడు పొద్దు ధరించవచ్చు. రోజు విప్పేదానికి అక్కర్లేదు, రోజు విప్పేదానికి గోమూత్రంలో కడగాల అక్కర్లేదు. మామూలుగా పొద్దున పెట్టేసి మనం పొద్దున వేసేసుకోవచ్చు. మీరు రాత్రి పెట్టేస్తా, నేను పొద్దున వేసుకుంటాను, దేవతార్చన ముందు వేసేసుకుంటాం అని తప్ప. అయితే ఇక్కడ మాలలు వేసేటప్పుడు చాలామంది పొరపాటు చేస్తుంటారు. దేవుడికి వేసిన మాలని వీళ్ళు వేసుకోవడం, మనం జపం చేసే మాల ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు. జపం చేసిన మాలని మెళ్ళో ధరించవద్దు. జపమాల వేరే ఉండాలి, మెళ్ళో కంఠంలో ధరించే మాల వేరే ఉండాలి. ఇది ఏ మాల అయినా సరే, రుద్రాక్షమాల కానీ నవరత్నమాల కానీ ఏదైనా సరే మీకు 2 వేరువేరుగా ఉండాలి తప్ప ఆ మాలని 2 మంది ధరించడానికి అవకాశం